చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పూర్వంలో అయితే మా ప్రాంతాల్లో ఇటువంటి గడ్డితో నేసిన ఇల్లులు అయితే ఉండేవన్నమాట. ఇప్పుడైతే కనుమరుగా అయిపోయాయి అనమాట. రేకుల్లులు కానీ తర్వాత పెంకుటిల్లులు కానీ అవి ఉన్నాయన్నమాట కదా ఫ్రెండ్స్. మొక్కలే ఏ విధంగా కత్తిరించి ఉన్నారు చూడండి. అమ్మగారు అయితే ఎలా పట్టి ఉన్నారు చిన్నపిల్లలకి గొడుగు పట్టుకుని ఎండబేడికి. చూడండి, రెస్ట్ తీసుకోవడానికి అయితే పూర్వంలో ఇటువంటి గుడిసెలు చేసుకొని ఈ విధంగా బెంచెస్ పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ అయితే పూలు విపరీతంగా పూస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో పద్మపురం గార్డెన్ లోపల చూడండి. ఇదిగో బొటానికల్ గార్డెన్ పద్మాపురంలో ఈ విధంగా అయితే ఎంట్రన్స్ ఉంది అనమాట. చూడండి ఎంత బాగుందో. మేమైతే టికెట్ 200 ఇచ్చి తీసుకున్నాం అనమాట. మా మాయాకి 100, నాకు 100. చాలా బాగుంది అనమాట. లోపలికి వెళ్తే గౌతమ బుద్ధుడు కనబడి చూడండి ఎంట్రన్స్ దగ్గరే. లోపల గార్డెన్ కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. చూస్తే నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను అనమాట. చూడండి, ఐటీడీఏ పాడర్ డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పూర్వంలో అయితే మా ప్రాంతాల్లో ఇటువంటి గడ్డితో నేసిన ఇల్లులు అయితే ఉండేవన్నమాట. ఇప్పుడైతే కనుమరుగా అయిపోయాయి అనమాట. రేకుల్లులు కానీ తర్వాత పెంకుటిల్లులు కానీ అవి ఉన్నాయన్నమాట. స్లాబ్ ఇల్లులు కట్టేస్తున్నారు, డెవలప్మెంట్స్ అయిపోయింది కదా. చూడండి, పూర్వంలో అయితే ఇటువంటి ఇల్లులే కొండ నుంచి గడ్డి తీసుకొచ్చిన అయితే కట్టుకునే వాళ్ళంట అనమాట. అప్పుడు 3rd 4th క్లాస్ చదువుతుండే అప్పుడు మాకు కూడా ఇటువంటి గడ్డి ఇల్లు ఉండేది అనమాట. చూస్తున్నారా, ఇటువంటివి చూడాలంటే పద్మపురం గార్డెన్లో విజిట్ చేయండి, మీకు అన్ని చూస్తారు. చూడండి, ఇక్కడైతే గార్డెన్ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. మా యూట్యూబర్ అయితే ముందుకెళ్ళి అదిగో అక్కడైతే వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు చూడండి, సెల్ఫీ స్టిక్ పట్టుకొని. నాకైతే సెల్ఫీ స్టిక్ లేదు, చేత్తోనే పట్టుకొని ఈ విధంగా వీడియోస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే పూలు ఎంత బాగున్నాయి చూడండి. పూల గార్డెన్ అయితే బాగుంది చూడండి. ఎప్పుడైనా సరే పద్మపురం గార్డెన్లో వచ్చి ఇటువంటి పూలు బాగున్నాయి కదా అనేసి తెంపొద్దు, ఫైన్ విధిస్తారనమాట. చూడండి, మనం వచ్చి చూసి ఆనందించి వెళ్ళిపోవడం వరకే ఇక్కడ, లేకపోతే ఫైన్ విధిస్తారు. ఎప్పుడైనా అటువంటి పనులు చేయకండి. చూడండి, గార్డెన్ లోపల వచ్చిన తర్వాత అయితే ఇటువంటి బెంచెస్ ఉంటాయి అన్నమాట, కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, మేమైతే టైంపాస్కి వచ్చి చిన్న వీడియో చూపిద్దామని మీకు చూపిస్తున్నాము. చూడండి, చెట్లు నరికిన తర్వాత అయితే ఒక చెట్టు ఉంటుంది కదా, అటువంటి మొదలు లాంటి మాదిరిగానే తయారు చేస్తున్నారు చూడండి. ఇదిగో చూడండి, చెట్టు నరికిన తర్వాత అయితే చూడండి అలా ఉంటుంది కదా, అటువంటిది అనమాట. చూడండి, ఇదిగో ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో. నేనైతే లోపల వచ్చి ఇంత బాగా చేయడం ఏంటి అనేసి ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను. చూడండి, మా యూట్యూబర్ అయితే బాగా వీడియోస్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా ప్రాంతాల్లో అయితే అడవుల్లో ఇటువంటి జింకలు, తర్వాత బాతులు, తర్వాత నెమలిలు ఉంటాయనే అన్నట్టుగా ఒక గుర్తింపుతో ఇటువంటి బొమ్మలు విగ్రహాలు చేశారనమాట. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగో అడవి ప్రాంతాల్లో ఇటువంటివి ఉంటాయన్నమాట, అందుకే ఈ గుర్తు అనమాట. చూడండి చూడండి, నిషిద్ధ ప్రదేశంలోనికి ప్రవేశించరాదనమాట. చూడండి, లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచే వీడియోస్ చేసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, అవన్నీ చేయాలనేసి ఇక్కడైతే బోర్డు పెట్టారనమాట. లోపలికి వెళ్ళామనుకో ఫైన్ విధిస్తారనమాట. చూస్తుంటారు చూడండి ఎంత బాగుందో. ఒకసారి పద్మపురం గార్డెన్లో విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పద్మపురం గార్డెన్ లోపల అయితే ఇటువంటి పొద్దు తిరుగుడులు పువ్వులు ఉంటాయి అన్నట్టుగా ఒక గుర్తింపుగా ఇదిగో చూడండి ఇటువంటి విగ్రహాలు లాంటివి చేశారనమాట. చూడండి ఎంత బాగున్నాయి చూడండి, ఒకసారి విజిట్ చేయండి. ఎప్పుడైనా సరే పద్మపురం గార్డెన్లో వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ సీసీ రోడ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ సీసీ రోడ్ తీసుకున్న తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి కొంత దూరం ఒక 20-30 మీటర్స్ నడిచి వచ్చిన తర్వాత అయితే ఇవి కనబడతాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. కొంత దూరం అయితే అలా నడుచుకుని వెళ్తే చూడండి రెడ్గా చేస్తున్నారు, అవి డెకరేషన్ మాదిరిగా ఎంత బాగున్నాయో. ఫోటో షూట్స్కి అయితే బాగుంటాయి, వెడ్డింగ్ షూట్స్కి అయినా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మేమైతే ఇక్కడ వచ్చి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంటాయి కదా ఇవి అనేసి ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. 2-3 ఫొటోస్ కూడా తీసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొక్కలే ఏ విధంగా కత్తిరించి ఉన్నారు చూడండి. రౌండ్గా ఒక బంతి మాదిరిగా కట్ చేసి ఉన్నారు చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే చూడండి వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడానికైనా సరే, తర్వాత ఏమంటారు అది మా ఫొటోస్ తీసుకోవడానికి అయినా సరే చాలా బాగుంటుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నారు చూడండి. మొక్కలు కూడా రౌండ్ టైప్గా ఏ విధంగా కట్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా చేశారు. పద్మపురం గార్డెన్స్ చాలా మంచిగా చేశారు ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతారు ఇక్కడ వచ్చారంటే. చూడండి ఎంత బాగుందో చూడండి లొకేషన్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడైతే పూర్వంలో మేము తాటి గొడుగులతో ఆ విధంగా ఎండ కాస్తున్నప్పుడు చిన్నపిల్లలకి గొడుగులు పట్టుకొని పట్టి ఉన్న మాదిరిగా చేసి ఒక విగ్రహంలో చూపిస్తాం అనమాట మా గిరిజనులు. చూడండి ఎంత బాగుందో. పద్మపురం గార్డెన్లో ఉంటుంది ఇటువంటిది. చూడండి వచ్చి విజిట్ చేయండి, ఒకసారి మీకు తెలుస్తుంది. చూడండి అలాగే గార్డెన్ కూడా ఎంత బాగుందో చూడండి, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి అమ్మగారు అయితే ఎలా పట్టి ఉన్నారు చిన్నపిల్లలకి గొడుగు పట్టుకొని ఎండబేడికి.
ఆ విధంగా అయితే చేసుకునే వాళ్ళు అన్నమాట పూర్వంలో మా వాళ్ళు. ఇక్కడ అయితే పూలు విపరీతంగా పూస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో పద్మాపురం గార్డెన్ లోపల చూడండి. ఇదిగో సో సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి పూలు. ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చినప్పుడు ఇటువంటి పూలు బాగున్నాయి కదా అనేసి కోసుకోకండి, పైన విధిస్తారు. చాలా జాగ్రత్త, మనం వచ్చి చూసుకొని వెళ్ళి ఆనందించడం వరకే. చాలా బాగుంటాయి చూడండి. చూడండి రెస్ట్ తీసుకోవడానికి అయితే పూర్వంలో ఇటువంటి గుడిసెలు చేసుకొని ఈ విధంగా బెంచెస్ పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగానే గుర్తింపుగా ఇటువంటిది చూడండి పద్మపురం గార్డెన్లో చేస్తున్నారు చూడండి, ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడండి మళ్ళీ లోకల్ బై దిలీప్ కుమార్ గారు అయితే ఆ విధంగా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇదిగో చూడండి సైడ్స్ అనమాట, పూర్వంలో ఇటువంటివి ఉండేవి అనమాట మాకు కూడా. అలాగే చూడండి పైకి అయితే గడ్డి ఏ విధంగా నేసి కట్టి ఉన్నారు చూడండి, ఇదిగో చెక్కలతో. పూర్వంలో అయితే మా ప్రాంతంలో ఇటువంటివి చాలా ఎక్కువ పూరీలు కట్టుకునే వాళ్ళు అనమాట చూడండి, ఇటువంటి చెక్కలతో. ఆ విధంగానే మనకు గిరిజనులు పూర్వంలో ఇటువంటి ఇళ్ళు కట్టేవాళ్ళనేసి ఒక గుర్తింపుగానే ఈ పద్మపురం గార్డెన్లో ఇటువంటి గుడిసె వీడియోస్ వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇదిగో పద్మపురం గార్డెన్ మొత్తానికి కంప్లీట్ చేసామన్నమాట చూడడానికి. చూడండి లాస్ట్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట, ఇదే ప్లేస్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.